దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? మనలోని అధికార వాంఛను ఇంకా గుర్తించకపోతే దానిని స్పష్టంగా చూపమని పరిశుద్ధాత్ముని అడగాలి. ఎవరి మీద ప్రభుత్వం చేసేమో వారిని క్షమించమని కోరాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, పశ్చాత్తాప హృదయము ఇమ్మని ప్రార్థన చెయ్యాలి. ముళ్ళ కిరీటం ధరించి సిలువలో వేలాడుచున్నటువంటి యేసు ప్రభు యొక్క వినయ మనస్సుని, ఆయన విధేయతని ధ్యానించాలి. నేటి నుంచి నీతో కలిసి నేను తగ్గించుకుంటాను ప్రభువా, నీ సాత్విక ప్రేమలో నడుచుకుంటాను, ఇతరుల అధికారానికి నేను లోబడతాను అని ప్రార్థించాలి. అప్పుడు మన చేతుల్లోని అధికార దండం మెల్లమెల్లగా అదృశ్యమవుతుంది. అప్పుడు మనం సాత్వికుడైన యేసుతో నడిచి వినయం చూపటంలోని అమోఘమైన శక్తిని గుర్తిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం.